వాజేడు మండలంలోని చీకుపల్లి, గొల్లగూడెం గ్రామానికి మధ్యలో జాతీయ రహదారిపై నూతనంగా నిర్మాణం చేపట్టిన బ్రిడ్జి పక్కనే డైవర్షన్ రోడ్డు తాత్కాలికంగా కుంగిపోయి ధర్మారం, పేరూరు, చండ్రుపట్ల, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వెళ్లే ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో సుమారు 25 గ్రామాలకు రవాణా సౌకర్యం స్తంభించింది. దీంతో అత్యవసర పనుల కోసం బయటకు వెళ్లాలన్నా, నిత్యావసర వస్తువులు తెచ్చుకోవాలన్నా గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇసుక వాగుపై నిర్మించిన తాత్కాలిక డైవర్షన్ అప్రోచ్ రోడ్డు వరద ఉధృతికి కొట్టుకుపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. రహదారి తెగిపోవడంతో వాజేడు మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు సహా సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది కొత్త వంతెన నిర్మాణ పనులు ప్రారంభమై 4 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పిల్లర్ల నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో ముందుకు సాగకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వంతెన నిర్మాణ పనులను వేగవంతం చేసి శాశ్వత రహదారి సౌకర్యం కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి వర్షాకాలంలో ఇదే సమస్య పునరావృతం అవుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు శాశ్వత పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక రోడ్లపై ఆధారపడే పరిస్థితికి స్వస్తి పలికి కొత్త వంతెన నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేసి 25 గ్రామాల ప్రజలకు రాకపోకల సౌకర్యం పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.